సో భయ్య ఇక్కడ చూసుకోవచ్చు ఈ యాప్ లో మనం ఇలాంటి ఒక చిన్న గేమ్ ఆడుకుంటూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. లైక్ పైన చూసుకుంటే మనకి గ్రీన్ కలర్ ఒక బాక్స్ ఉంది కదా, సో గ్రీన్ కలర్ బాక్స్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కింద రివీల్ అని చెప్పుందా. సింపుల్ గా రివీల్ మీద కొట్టినట్లయితే ఈ బ్లాక్ కలర్ బాక్స్ లో ఈ గ్రీన్ కలర్ బాక్స్ అయితే మనకు ఒకసారి చూపిస్తాడు అనమాట. విత్ 1 సెకండ్ అయితే చూపిస్తాడు. సో వాటిని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా కనుక కరెక్ట్ గా సెలెక్ట్ చేసామనుకోండి, సో మనకు వచ్చేసరికి ఇలా 25 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా మనం ఈ యాప్ లో గేమ్స్ ఆడుకుంటూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మజా ఆయా. ఏంటి యాప్ ఎలా ఎర్న్ చేసుకోవాలని చెప్పి క్లియర్ గా చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో భయ్య ముందుగా ఇంకా వీడియో లైక్ చేయకుండా వీడియో చూసినట్లయితే ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ట్యాప్ చేసి పెట్టుకోండి. సో డైరెక్ట్ గా టాపిక్ లోకి వచ్చేద్దాం. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. సో ముందుగా ఈ యాప్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లో ఉంటుందన్నమాట. యాప్ లింక్ అని చెప్పి సింపుల్ గా లింక్ మీద క్లిక్ చేసుకుని యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ చేసుకుని యాప్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. సింపుల్ గా సైన్ అప్ అని చెప్పి ఉంటుంది. కింద ఇక్కడ చూసుకోవచ్చు కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పి చూపిస్తుంది కదా. సింపుల్ గా దీని మీద క్లిక్ చేసుకోండి. మీ మొబైల్లో ఉన్న మెయిల్స్ అన్ని కూడా చూపిస్తాయి అన్నమాట. సింపుల్ గా మీరు ఏదో ఒక మెయిల్ ఇచ్చేసి లాగిన్ చేసుకోండి. అండ్ లాగిన్ చేసుకున్న తర్వాత యాప్ ఏ విధంగా ఉంటుంది, సో ఏ విధంగా ఎర్నింగ్ చేయాలని చెప్పి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. A few moments later. భయ్య ముందుగా లాగిన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాప్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధమైన ఇంటర్ఫేస్ ఉంటుందన్నమాట. ఇందులో మనం చాలా రకాలుగా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. వన్ బై వన్ అయితే మీకు మొత్తం కూడా క్లియర్ గా చెప్తాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ చూసుకుంటే గైస్ మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాతనే సో మీకైతే ఈ విధమైన ఇంటర్ఫేస్ ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్ లో చూసుకుంటే మీకు టికెట్స్ అని చెప్పుందా. సో ఈ టికెట్స్ దగ్గర వచ్చేసరికి మీకైతే 20 టికెట్స్ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా 20 టికెట్స్ అయితే వస్తాయి. సో లాగిన్ చేసుకున్న వెంటనే ఎవరైతే లింక్ మీద క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే వస్తాయన్నమాట. మీరు నార్మల్ గా డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం సో మీకైతే ఈ టోకెన్స్ అయితే రావు, గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా మీరు కింద ఇచ్చిన లింక్ నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకైతే ఇక్కడ 20 టోకెన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ టోకెన్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే అన్న, సో స్టార్టింగ్ లో చెప్పాను కదా, సో ఈ గేమ్ ఆడుకుంటూ ఎర్నింగ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఆ గేమ్ ఆడుకోవడానికి ఈ టోకెన్స్ కావాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఈ టోకెన్స్ పెట్టి మనం ఆ గేమ్ ఆడుకోవచ్చు. మీకైతే దీని గురించి తర్వాత చెప్తాను. అండ్ గైస్ అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మనకి మనం ఎర్నింగ్ చేసుకున్న కాయిన్స్ అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. సో నేను వచ్చేసరికి ఒక 200 కాయిన్స్ అయితే ఎర్న్ చేశాను. సో ఈ కాయిన్స్ వచ్చేసరికి మనకి మనీగా కన్వర్ట్ అవ్వడానికి ఇంత టైం అయితే పడడం జరుగుతుంది. సో ఈ కాయిన్స్ అన్ని కూడా మనకి మనీ లాగా కన్వర్ట్ అయ్యి ఇక్కడైతే యాడ్ అవుతాయి అనమాట. సో వీటిని అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో మీకైతే మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాయిన్స్ ఎలా వస్తాయి, మనీ ఏ విధంగా వస్తాయి, ఎలా విత్డ్రా చేసుకోవాలని చెప్పి మొత్తం చెప్తా. క్లియర్ గా చూడండి, ఎక్కడ స్కిప్ చేసినా మీకైతే వీడియో అర్థం కాదు. సో గైస్ ఫస్ట్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఎర్నింగ్ మెథడ్ వచ్చేసరికి ప్లే టైం అనమాట. సింపుల్ గా ఇక్కడ ప్లే గేమ్స్ మీద కొట్టండి. అండ్ దీంట్లో మనకి కొన్ని అప్లికేషన్స్ అండ్ కొన్ని గేమ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే లెట్స్ ప్లే అని చెప్పుందా, సో దీని మీద క్లిక్ చేసుకోండి. అండ్ దీంట్లో మనకి కొన్ని గేమ్స్ అండ్ కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సో ఫస్ట్ ఒక గేమ్ ఉంది కదా, కలర్ వాటర్ అని చెప్పి. సో పైన మీరు మోర్ మీద కొట్టండి. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ గేమ్ ఏదైతే ఉందో సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుని సో ఈ గేమ్ లో కనుక ఒక 1 మినిట్ ఉంటే మనకి 40 కాయిన్స్ వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక 1 మినిట్ ఉంటే 42 కాయిన్స్ అండ్ 2 మినిట్స్ ఉంటే 42 కాయిన్స్. ఈ విధంగా సో మనం ఈ గేమ్స్ లో టైం స్పెండ్ చేసినందుకు గాను సో కొన్ని కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఇంకా గేమ్స్ ఉంటాయి చూసుకోవచ్చు. సో చాలా గేమ్స్ ఉంటాయి. సో వీటిలో మీరు జస్ట్ టైం స్పెండ్ చేసుకుంటూ సో కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మీకు లోటల్వి అని చెప్పింది కదా, సో దీని మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ స్టార్ట్ అని చెప్పుందా, సో దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో లైక్ ఏంటంటే టాస్క్లు అనమాట. లైక్ అప్లికేషన్స్ ని మనం ఇన్స్టాల్ చేసుకుంటూ ఇందులో కాయిన్స్ అయితే ఆన్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏలో అని చెప్పుందా, సో దీని మీద కొట్టండి. సో దీని మీద కొట్టినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ మనకి ఏం లేదు, సింపుల్ గా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ అనమాట. సింపుల్ గా ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఇన్స్టాల్ చేసుకుని సింపుల్ గా ఓపెన్ చేసి మనం ఎంత ఒక 5 to 10 మినిట్స్ కనుక ఈ యాప్ లో టైం స్పెండ్ చేసామనుకోండి, సింపుల్ గా ఇక్కడ చూసుకుంటే మనకి 2940 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ కాయిన్స్ మనకి డైరెక్ట్ గా అకౌంట్ లోకి వచ్చేస్తాయి. సింపుల్ గా ఇక్కడ మనకి చాలా అంటే చాలా లైక్ టాస్క్లు ఉంటాయి కదా, వీటిలో నుంచి మీ ఇష్టం వచ్చిన టాస్క్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇక్కడ చూసుకుంటే మనకి ట్రివియా టైటన్స్ అని చెప్పుందా, సో దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇన్స్టాల్ అండ్ ఓపెన్. సింపుల్ గా యాప్ ని ఇన్స్టాల్ చేయండి. అండ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఆ యాప్ లో టైం స్పెండ్ చేయాలన్నమాట. యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి సో దాంట్లో ఒక 5 to 10 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. మీరు బ్యాక్ రాకుండా 5 to 10 మినిట్స్ కనుక ఆ యాప్ లో వెయిట్ చేసినట్లయితే సో మీకైతే ఈ 3000 కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇలా చాలా ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మీరు అయితే కంప్లీట్ చేసుకుంటూ కాయిన్స్ అయితే ఆన్ చేసుకోవచ్చు. అదే విధంగా గైస్ ఇక్కడ చూసుకుంటే బిట్స్ ల్యాబ్స్ అని చెప్పుందా, సో దీని మీద కూడా క్లిక్ చేసుకోండి. సో దీంట్లో కూడా అంతే మనకి అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. సో
సో చూస్తాను చూసుకోవచ్చు. సో మనకైతే ఓపెన్ అయింది అండ్ దీంట్లో మనకి ఆఫర్స్ అంటే ఇవేంటంటే మనకి సర్వీస్ ఉంటాయి కదా, సో సర్వీస్ టైప్ అనమాట. సో వీటిని కంప్లీట్ చేసుకుంటే దీంట్లో మనం కాయిన్స్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ చూసుకుంటే 1 minute ఉంటే మనకి 11,000 కాయిన్స్ వస్తాయని చెప్తున్నాడు. సో ఈ విధంగా మీరైతే దీంట్లో టాస్క్లు ఉంటాయి. సో వీటిని అయితే కంప్లీట్ చేసుకుంటూ కాయిన్స్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ గైస్ అదే విధంగా సో టికెట్స్ అనమాట, ఇందాక చెప్పాను కదా మనకి ఇక్కడ 20 టికెట్స్ వస్తాయి బ్రో అని చెప్పి. సో ఈ టికెట్స్ అనమాట, ఆ టికెట్స్ కనుక మీ దగ్గర అయిపోతే మీరైతే సింపుల్ గా టికెట్స్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ చూసుకుంటే అర్న్ టికెట్ అని చెప్పుందా, సో దీని మీద క్లిక్ చేసుకోండి. అండ్ సింపుల్ గా మనకు ఒక యాడ్ వస్తుంది అనమాట, వాచ్ యాడ్ అని చెప్పుంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తుంటే మనకి ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మనం 2 టోకెన్స్ కనుక అర్న్ చేసుకోవచ్చు. ఒక యాడ్ చూస్తే 2 టోకెన్లు, 2 యాడ్లు చూస్తే 4 టోకెన్లు, అట్లా మీరు ఎన్ని యాడ్స్ చూస్తే అన్ని డబుల్ టోకెన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. సింపుల్ గా టోకెన్స్ అయితే ఇక్కడ అర్న్ చేసుకోవచ్చు. అండ్ గైస్ మెయిన్ అనమాట గేమ్. సో గేమ్ ఆడుకుంటూ కూడా దీంట్లో కాయిన్స్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. చూపిస్తాను. సింపుల్ గా గేమ్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే గేమ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ ఉంటుందన్నమాట. అండ్ గైస్ ఇక్కడ చూసుకుంటే పైన మనకి గ్రీన్ కలర్ చూపిస్తున్నాడు కదా, అండ్ కింద చూసుకుంటే మనకి రివీల్ అని చెప్పుందా. సింపుల్ గా ఈ రివీల్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసుకుంటే పైన మనకి గ్రీన్ కలర్ బాక్సులు, సో మనకైతే ఈ బ్లాక్ కలర్ బాక్స్ లో కొన్ని చూపిస్తాడనమాట. వాటిని మనం కరెక్ట్ ప్లేస్ లో సెలెక్ట్ చేసుకోవాలి. వాడు చూపించిన బాక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా కనుక సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి 25 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం సక్సెస్ఫుల్ గా ఎంటర్ చేస్తామో అప్పుడు మనకి 25 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా అనమాట. సో మీకైతే ఒక గేమ్ ఆడడానికి ఒక టోకెన్ అయితే ఖర్చు అవుతుంది. ఇందాక 9 ఉన్నాయి కదా, ఇప్పుడు 8 అయిపోయినాయి. సో మళ్ళీ ఇంకో గేమ్ ఆడారనుకోండి, ఇంకొక టోకెన్. సో ఈ విధంగా మనం కాయిన్స్ ఈ టోకెన్స్ పెట్టి ఈ గేమ్ అయితే ఆడుకోవచ్చు అండ్ కాయిన్స్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. సో చూసుకోవచ్చు గైస్, మళ్ళీ ఇంకొక గేమ్ ఆడుతున్నా. సో చూసుకోవచ్చు మళ్ళీ నాకు ఒక 25 కాయిన్స్ వచ్చాయన్నమాట. సో ఇది కూడా ఒక ఎర్నింగ్ మెథడ్ అండ్ కాయిన్స్ కూడా మనకి పైన యాడ్ అయిపోవడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు. సో ఇది కూడా ఒక ఎర్నింగ్ మెథడ్ అనమాట. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ ఆఫర్ అనమాట. సింపుల్ గా దీని మీద క్లిక్ చేసుకోండి. సో దీంట్లో మీకు చాలా టాస్క్లు అయితే ఉంటాయి. లైక్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆఫర్ టోరో అని చెప్పి ఏబిసి అంటే లైక్ దీంట్లో ఏంటంటే మనకి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. సో వాటిని మనం ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసినట్లయితే సో ఒక్కొక్క దాంట్లో కొన్ని అప్లికేషన్స్ ఉంటూ ఉంటాయి అనమాట. సింపుల్ గా వీటిని సెలెక్ట్ చేసుకుని ఇందులో నుంచి మీరు కాయిన్స్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేయండి. సో లైక్ ఈ విధంగా మీకైతే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి అనమాట. సో వీటిని మనం ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు ఇచ్చిన టాస్క్ ని కంప్లీట్ చేసి సో వీటిలో నుంచి కూడా మనం కాయిన్స్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. మనకి దీంట్లో కాయిన్స్ అరేంజ్ చేసుకోవడానికి, మనీ అరేంజ్ చేసుకోవడానికి చాలా వేస్ ఉంటాయి గైస్. సో ప్రతి ఒక్కటి కూడా ట్రై చేయండి. అండ్ జెన్యూన్ గా మనకి పేమెంట్ ఇచ్చే యాప్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సర్వీస్ అనమాట. సో వీటిలోంచి సర్వీస్ అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా గైస్ దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి సో ఇదిగోండి, సో ఇన్వైట్ ఫ్రెండ్స్ అనమాట. సింపుల్ గా ఇక్కడ ఇన్వైట్ కొట్టండి. సో ఇన్వైట్ కొట్టినట్లయితే సో ఒక్క ఫ్రెండ్ ని రిఫర్ చేస్తే మీకు 7 రూపీస్ వస్తాయి. అండ్ ఎంతమంది ఫ్రెండ్స్ ని రిఫర్ చేస్తే అన్ని 7 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీ లింక్ నుంచి జాయిన్ అవుతారో సో జాయిన్ అయిన వెంటనే మీకు 7 రూపీస్ అయితే యాడ్ అవడం జరుగుతుంది. అండ్ గైస్ అదే విధంగా సో ఎప్పుడైతే మీ ఫ్రెండ్ విత్డ్రా చేస్తాడో అంటే లైక్ మీ ఫ్రెండ్ ఎప్పుడైతే మనీ అనేది విత్డ్రా చేసుకుంటాడో సో అప్పుడు సరికి మీకు 17 రూపీస్ అయితే ఈ యాప్ లో రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరైతే ఇందులో మనీ అయితే అరేంజ్ చేసుకోవచ్చు గైస్. అండ్ అదే విధంగా స్టార్టింగ్ లో చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడ చూసుకుంటే సోషల్ రివార్డ్స్ అని చెప్తుందా, సో దీని మీద క్లిక్ చేసుకోండి. సింపుల్ గా ఫాలో కొట్టినట్లయితే సో ఇందులో మీకు ఏంటంటే లైక్ ఫేస్బుక్ అండ్ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ వీటిలో మీరు వీళ్ళని కనుక ఫాలో అయినట్లయితే సో మీకైతే కొన్ని కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. లైక్ ఏం చేయట్లేదు, జస్ట్ ఫాలో అని చెప్పి అట్లా ఫాలో కొట్టి బ్యాక్ వచ్చేసేయండి, మీకైతే కాయిన్స్ యాడ్ అయిపోవడం జరుగుతుంది. సింపుల్ గా వీటిని కూడా క్లెయిమ్ చేసుకోండి. సో ఇందాక చెప్పడం మర్చిపోయే స్టార్టింగ్ లో. సో చూసారు కదా, సో ఇందులో మనం కాయిన్స్ అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మొత్తం అంటే ఇవాళ ఎన్ని కాయిన్స్ అయితే అరేంజ్ చేస్తామో అన్ని కాయిన్స్ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ కాయిన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చూసుకుంటే టైం అయితే ఒక కౌంట్ డౌన్ చూపిస్తుంది కదా, ఈవినింగ్ 7 o'clock అనమాట. ఈవినింగ్ 7 o'clock కి మీరు అరేంజ్ చేసుకున్న కాయిన్స్ అన్ని కూడా సో ఇక్కడ ఉన్న కాయిన్స్ మొత్తం కూడా 0 అయిపోయి మీకు మనీలోగా కన్వర్ట్ అవుతాయి అనమాట. అండ్ ఈ కన్వర్ట్ అయిన మనీనే మనం విత్డ్రా అయితే చేసుకోవడానికి రావడం జరుగుతుంది. సో సింపుల్ గా ఇక్కడ వ్యాలెట్ అని చెప్పుందా, సో ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీ పేటిఎం అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ పేటిఎం కానీ ఆర్ఎల్స్ సో మీ యూపీఐ డీటెయిల్స్ కానీ మీరు అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సింపుల్ గా మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత కింద విత్డ్రా అని చెప్పి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే సో దీంట్లో మనకి మినిమం విత్డ్రా వచ్చేసరికి 35 రూపీస్ గైస్, గుర్తుపెట్టుకోండి. సో మనం మినిమం మనీ అనేది విత్డ్రా చేయాలంటే 35 రూపీస్ ఉండాలి. 35, 70 అండ్ 140, 210 అండ్ ఇంకా చూసుకుంటే మనకి
మనకి మినిమం 700 రూపీస్ దాకా అయితే మనకి ఇందులో విత్డ్రా చేసుకోవడానికి ఉంది. అండ్ చూసుకోవచ్చు మనకి జెన్యున్ గా పేమెంట్ ఇచ్చే యాప్. సో నా దగ్గర సరికి ప్రెసెంట్ 11 రూపీస్ మాత్రమే ఉన్నాయి. సో విత్డ్రా చేసుకోవడానికి కావద్దు, మినిమం 35 రూపీస్ అయితే అరేంజ్ చేయాలి. అండ్ అప్పుడే మనం మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. చూసారు కదా. సో ఓవరాల్ వీడియో అయితే ఇది. అండ్ వీడియో అయితే మాత్రం నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ కి ఆల్ లో పెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ లతో. అంతవరకు బాయ్ అండ్ జై హింద్.